ఆగస్టు 12 అతిపెద్ద అమావాస్య అండి. ఈ అమావాస్య అనేది సూర్యగ్రహణంతో పాటు కలిసి రావడం అనేది చాలా చాలా విశేషం అన్నమాట. ఎందుకు విశేషం అని చెప్పాను అంటే కనుక ఈ 3 రాసుల వారికి నక్క తోక తొక్కినట్లే ఈ అదృష్టాన్ని 100% 100 మంది వచ్చినా కూడా ఆపలేరు. ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ 3 రాసులలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ 3 రాసుల వారు అదృష్టాన్ని దక్కించుకోవడం కోసం ఎటువంటి చిన్న చిన్న మంత్రాలు అనేవి పఠించాలి అనేది కూడా చెప్తాను. అలాగే ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి అనేది కూడా చెప్తాను. ఇక మీకు అఖండ రాజయోగం అయితే పట్టబోతోందండి. మీకు కలిసొచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆశీస్సులు మీ యందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. మనకి ఆగస్టు 12 2026 సంవత్సరం సంపూర్ణ సూర్యగ్రహణం. మనకి భారత కాలమాన ప్రకారం మీకు ఇక్కడ టైమింగ్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాత్రి 9:45 ప్రారంభమై ఆగస్టు 13వ తారీఖు తెల్లవారుజామున 2:15 ముగుస్తుందన్నమాట. ఇది భారతదేశంలో రాత్రి సమయంలో కాబట్టి మనకు కనిపించదు. అందువల్ల మన దేశంలో సూతక కాలం లేదా ఎటువంటి మతపరమైనటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే కనుక గ్రీన్లాండ్, ఐస్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఉత్తర రష్యా మరియు అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాలలో సంపూర్ణంగా కనిపిస్తుంది. మన భారతదేశంపై ప్రభావం అంటే కనుక భారత్లో ఆ సమయానికి రాత్రి కావడంతో ఈ గ్రహణం అనేది అస్సలు కనిపించదు. కానీ సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా రావడం వల్ల ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. భారతదేశంలో కనిపించని కారణంగా ఇక్కడ సూతక సూత్రాలు, పరిహారాలు ఇటువంటివి ఏవి కూడా పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే ముఖ్యంగా కొంచెం మనకి దుష్ప్రభావం అనేది చూపిస్తుంది అని చెప్పి మన జ్యోతిష్య శాస్త్రాలు బల్లగుద్ది చెప్తున్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఈశ్వరుడు ఒక్కడే. మనకి ఇక్కడ ఉన్న ఈశ్వరుడే, లేదంటే మనం అమెరికాలో ఉన్నా కూడా ఈశ్వరుడే. అలాగే మనకి సూర్య భగవానుడు కూడా ఒక్కడే. ఆయనకు గ్రహణం అంటే సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత. సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటుగా మన భూమిని సంరక్షిస్తూ అనేక రకాలైనటువంటి క్రిమికీటకాలను నశింపచేస్తూ ఈ సృష్టికి జీవం పోయడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తారు. మనకి ప్రత్యక్ష దైవం ఎవరన్నా ఉన్నారు అంటే అది సూర్య భగవానుడే. అటువంటి సూర్య భగవానుడికే గ్రహణం ఏర్పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా కొన్ని చెడు ప్రభావాలు అనేవి మనకి కలుగుతాయి అని కూడా మన యొక్క జ్యోతిష్య శాస్త్రాలు అనేవి చెబుతాయి. అయితే మనకి ఇది ఎంత రాత్రి సమయంలో వస్తున్నప్పటికీ కూడాను మనకి ఎటువంటి సూతక నియమాలు అనేవి పాటించాల్సినటువంటి అవసరం లేకపోయినా కూడా ఆ గ్రహణ సమయంలో గాలిలో అనేక రకాలైనటువంటి విషకిరణాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఆ యొక్క గ్రహణ సమయంలో ఇటు గర్భిణీతో ఉన్న వాళ్ళు బయటకు రావడం కూడా అంత మంచిది కాదు అని చెప్పి మన యొక్క జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మనకి ఈ యొక్క గ్రహణం అనేది కొన్ని రకాలైనటువంటి రాసుల వారి మీద కొంచెం చెడు ప్రయోగం అనేది చూపించబోతోంది. అలాగే ముఖ్యంగా ఈ 3 రాసులు ఎవరైతే ఉన్నారో ఈ 3 రాసుల మీద అదృష్టాన్ని అనేది చూపించబోతోంది అని కూడా మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. అయితే ఈ 3 రాసులలో ఏ రాసుల వారికి అదృష్టం అనేది అందుకోబోతున్నారు, ఏ రాసుల వారు ఏ నియమాలు పాటించడం వల్ల ఆ అదృష్టాలను దక్కించుకోవచ్చు, అలాగే మిగతా రాసుల వారికి ఎటువంటి చెడు అనేది జరగబోతోంది, ఆ చెడు జరగకుండా
ఎటువంటి నియమాలను మనం పాటించుకోవాలి. అలాగే ఈ యొక్క గ్రహణం రోజు మనం ముఖ్యంగా 2 చిన్న నియమాలు పాటించడం వల్ల గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఇటువంటి పూర్తి వివరాలు అనేది నేను ఇక్కడ మీకు చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇవ్వండి. హైప్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఇలాగే వారి యొక్క రాశి ఉందో లేదో చూసుకుంటారు. అలాగే పాటించవలసిన నియమాలను పాటించి వారికి కలిగే నష్టాల నుంచి వారు బయటపడతారనమాట. అయితే ఈ అదృష్టకరమైనటువంటి రాశులలో మొట్టమొదటి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి మన యొక్క రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు సూర్య భగవానుడే. మగ, పుబ్బ, ఉత్తర నక్షత్రాలలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారనమాట. ఇది అగ్నితత్వానికి, స్థిర స్వభావానికి ప్రతీక. అయితే సింహరాశి వారి యొక్క స్వభావం అనేది చాలా చాలా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. చాలా మంచి ధైర్యవంతులు, ఎందులోనైనా కానీ ముందడుగులో ఉంటారనమాట. ఎవరైనా కానీ అధైర్యపడుతుంటే వారికి ధైర్యాన్ని నూరిపోసి మీ వెనుక మేమున్నాము అనే భరోసాను ఇచ్చి వారిని ముందుకు నడిపించేటువంటి గుణం కలిగిన వారు. ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ, పట్టుదల ఎక్కువ, కోపం కూడా వీరికి కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు. వీరికి అదృష్ట సంఖ్యలు 1, 4, 5, 9. వీరి వృత్తి జీవితం అనేది ముఖ్యంగా సింహరాశి వారిని మనం గమనించుకున్నట్లయితే రాజకీయాలలో, పరిపాలనలలో, ఉన్నత ఉద్యోగాలలో, వ్యాపార రంగాలలో బాగా రాణిస్తారన్నమాట. అయితే అదృష్ట రంగులు వచ్చేసి కాషాయం, పసుపు, ఎరుపు రంగులు. ఈ యొక్క సింహరాశి వారి యొక్క మానసిక స్థితి అనేది నిజంగా ఒక లీడర్ లాగా ఉంటుందంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు అన్నీ కూడా సింహరాశి వారికి ఉంటాయి. అయితే ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు వీరికి ఉన్నటువంటి అదృష్టాన్ని దక్కించుకోవడం కోసం ఈ యొక్క అంటే గ్రహణం రోజు ముఖ్యంగా గుర్తుంచుకొని, గ్రహణం టైమింగ్స్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, మనకి ఆగస్టు 12 బుధవారం రాత్రి 9:45 నుంచి ఆగస్టు 13 ఉదయం 2:15 వరకు ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకొని మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవాన్ని మీ మనసులో స్మరించుకుంటూ ఓం సూర్యాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఈ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటుగా మీరు చేసేటువంటి పనులలో మీకు అభివృద్ధి కలిగేలా చేస్తారు. అలాగే మీరు ఏ ఇతర సమస్యలతోటి బాధపడుతున్నా, శని దోషాలతోటి బాధపడుతున్నా, అలాగే మీరు చెయ్యాలి అనుకున్న పనులు వెనక్కిపోతున్నా, లేదంటే కనుక వివాహం జరగాలి అని చెప్పి ఎదురు చూస్తున్నా, ఇలా ఏ సమస్య అయినా కూడా ప్రతి సమస్యకు కూడా ఈ గ్రహణం తర్వాత రోజు నుంచి మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ గ్రహణం మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం మాత్రం అస్సలు మీరు పొరపాటున కూడా మర్చిపోవద్దు. ఇక తరువాత రాశి వచ్చేసి మనకి కుంభరాశి. కుంభరాశి వచ్చేసి మనకి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ధనిష్ట నక్షత్రం చివరి 2 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం మొదటి 3 పాదాలు నక్షత్రాలలో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందుతారు. ఈ రాశికి చిహ్నం నీటి కుండ అన్నమాట. అంటే మనకి వీరి యొక్క స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే స్వతంత్ర భావాలు కలిగిన వారు, దయాగుణం కలిగిన వారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. చాలా మొండితనం అనేది ఎక్కువ. బలహీనతలు ఏంటి అంటే చాలా త్వరగా కోప్పడతారు. అలాగే ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎవరైనా కానీ నమ్మించి మోసం చేస్తే మళ్ళీ వారితో జీవితంలో మాట్లాడటానికి ఇష్టపడరనమాట. ఈ యొక్క కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో తీవ్రమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, తీవ్ర
అనారోగ్య సమస్యలు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, కుటుంబంలో కలహాలు, చేతికి అందినట్లే అంది డబ్బు అనేది వెంటనే చేజారిపోవడం, ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా చాలా వరకు కూడా ఈ యొక్క సూర్యగ్రహణం నుంచి మీకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. నిజంగా మీరు నక్క తోక తొక్కినట్లే. కావాలి అంటే మీరు నిజాన్ని చాలా తొందరగా చూడబోతున్నారు. ఎందుకంటే గ్రహణం తర్వాత రోజు నుంచే మీ జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెట్టబోతోంది. అయితే మీరు ఈ యొక్క గ్రహణ సమయంలో చేయవలసింది ఏంటి అంటే కనుక చక్కగా మీరు ఇంట్లో కూర్చొని ఓం శనేశ్వరాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత గ్రహణ సమయంలో 108 సార్లు పఠించండి. అలాగే మనకి ఈ గ్రహణం అనేది ఆగస్టు 12 రాత్రి 9:45 నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆగస్టు 12 బుధవారం రోజు ఉదయం పూట మీరు కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తులసి మాలను సమర్పించి రండి. అలాగే కుదిరినట్లయితే కనుక రావి చెట్టు కింద దీపారాధన చేసి రండి. మీరు ఇది బుధవారం రోజు చేస్తే సరిపోతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని పఠించడం వల్ల ఏవైతే శని దోషాలతోటి మీరు బాధపడుతున్నారో ఆ యొక్క శని దోషాలన్నీ కూడా పూర్తిగా పటాపంచలైపోయి మీకున్నటువంటి జాతకంలో గురుబలం అనేది అమాంతం పెరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారో, సంతానం కలగడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారో, త్వరలో మీరైతే శుభవార్త అయితే వినబోతున్నారన్నమాట. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారికి చెందిన వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పఠించండి. అలాగే మీరు గ్రహణం విడిచిన తర్వాత అంటే ఆగస్టు 13వ తారీఖు ఉదయం 2:13 గ్రహణం పూర్తిగా ముగిసిపోతుంది. అయితే గురువారం రోజు మీరు సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకొని సాయిబాబా గుడిలో మీరు గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజు చక్కగా శనగలను మీరు ప్రసాదంగా పంచిపెట్టండి. దీనివల్ల కూడా మీకు గురుబలం పెరిగి మీకున్నటువంటి శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయి మీకు ఆ బాబా గారి యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో 3 పూలు 6 కాయలుగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే డబ్బుకి సంబంధించిన ప్రతి సమస్య కూడా పూర్తిగా తీరిపోతుంది. అప్పులు తీరిపోతాయి. ఖచ్చితంగా ఈ చిన్న పనులు అనేవి చేసుకోండి. ఇక తరువాత రాశి వచ్చేసి మనకి వృషభ రాశి. వృషభ రాశి అనేది మనకి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 3-4 పాదాలు, రోహిణి నక్షత్రం 4వ పాదాలు, మృగశిర నక్షత్రం 1-2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశి వారికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడం చేత వీరికి ఎప్పుడూ కూడా శుక్రుడి యొక్క బలం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. వీరిది స్థిర స్వభావం, శాంతం, అలాగే పట్టుదల కలిగిన వ్యక్తులు. అలాగే వీరి యొక్క మానసిక స్థితి అనేది అంటే ఎలా ఉంటుంది అంటే చాలా నిజాయితీ కలిగిన వారండి. చాలా నమ్మదగిన వ్యక్తులు, కష్టపడే మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కానీ ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయిపోయేంత వరకు కూడా నిద్రపోరన్నమాట. అలాగే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలలో పుట్టి పెరిగిన వారు కాబట్టి డబ్బు యొక్క విలువ చాలా బాగా తెలుసు వీరికి. అలాగే కుటుంబం యొక్క విలువలు అంటే రిలేషన్షిప్స్ అంటే తల్లికి తండ్రికి ఎంత గౌరవం ఇవ్వాలి, తోబుట్టువులకు ఎంత గౌరవం ఇవ్వాలి, కట్టుకున్న భార్యకు లేదా కట్టుకున్న భర్తకు ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇలా ప్రతి విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట. కాకపోతే కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులతోటి చాలా సతమతమైపోతున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, గత కొన్ని రోజుల నుంచి సరిగ్గా పనులు లేకపోవడం వల్ల చేతిలో రూపాయి అనేది లేకపోవడం, ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోవడం, దానికి సంబంధించి అయ్యో నేను ఇవి వాడలేకపోతున్నానే, ఈ ఖర్చుని
ఖర్చును నేను పెట్టలేకపోతున్నాను, చిన్న చిన్న అవసరాలు కూడా పిల్లలకి తీర్చలేకపోతున్నాను అని చెప్పి మానసికంగా కృంగిపోతున్నారనమాట. అయితే ఇకపై మీకు అటువంటి మానసికమైనటువంటి ఆందోళన లేదండి. మీరు ఈ గ్రహణం నుంచి నక్కతోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. మీరు ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నా అందులో 100% అభివృద్ధి అనేది మీకు కలగబోతోంది. డబ్బుకి సంబంధించిన ప్రతి ప్రాబ్లం కూడా తీరబోతోంది. అప్పుల సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. ఎవరైతే మీ ముందు కాలరెగరేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారు మీ ముందుకు వచ్చి తల దించుకొని మీకు సలాం చేసే రోజులైతే రాబోతున్నాయన్నమాట. అఖండ రాజయోగం అయితే మీకు కలగబోతోంది. అయితే కుంభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయంలో శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి ఈ ఆగస్టు 12 బుధవారం రాత్రి 9:45 దాటిన తర్వాత ఓం దుర్గాదేవి అయిన మహా అనే ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు పఠించుకోవాలి. ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించుకోవడం వల్ల ఆ దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో మీ యొక్క జీవితంలో, మీ యొక్క జాతకంలో, లేదంటే కనుక మీకు వ్యతిరేకంగా ఉండేటువంటి మీ యొక్క గ్రహాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా మీకు పూర్తిగా అనుకూలంగా మారి మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. కాబట్టి ఖచ్చితంగా ఓం దుర్గాదేవి అయిన మహా అనే ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఆగస్టు 13 ఉదయం 2:15 గ్రహణ కాలం పూర్తవుతుంది. ఈ గురువారం రోజు మీకు దగ్గరలో ఉండేటువంటి ఏ అమ్మవారి గుడికైనా కానీ వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కుంకుమను కాస్తంత తెచ్చుకొని మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఆ కుంకుమను మీరు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు పూర్తిగా అమ్మవారి యొక్క శక్తి అనేది లభిస్తుందన్నమాట. ఎవరైతే మీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారో, మీరు ఎదుగుతుంటే చూడలేకపోతున్నారో, ఎవరైతే మీ మీద నరఘోషను చూపిస్తున్నారో అటువంటి సమస్యలన్నింటికీ కూడా ఈ గ్రహణం నుంచి పూర్తిగా ముగింపు అనేది పడబోతోంది. కాబట్టి గ్రహణం ముందు ఒక లెక్క, గ్రహణం తర్వాత ఒక లెక్క అన్నట్లుగా మీ జీవితం అనేది నక్కతోక తొక్కినట్లు అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. 100 మంది 100 కత్తులు అడ్డు పెట్టినా కూడా ఈ అదృష్టాన్ని మాత్రం ఎవ్వరూ కూడా ఆపలేరు. మీకు గ్రహాల యొక్క అనుకూలతతోటి మీ యొక్క గురుబలం అనేది అమాంతం పెరిగి శుక్రుడు మీ జీవితంలో అదృష్టాన్ని తీసుకురాబోతున్నారనమాట. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇకపై అదృష్టమే అదృష్టమని చెప్పుకోవచ్చు. ఇక మీరు తెలుసుకున్నారు కదండి, సింహరాశి, కుంభరాశి, వృషభ రాశి ఈ ముగ్గురు కూడా పాటించవలసిన నియమాలు ఏంటి, చేసుకోవలసినటువంటి పూజ ఏంటి, అలాగే పఠించాల్సినటువంటి మంత్రం ఏంటి, ఈ విధంగా మీరు గుర్తుంచుకొని గ్రహణ సమయంలో నేను చెప్పిన మంత్రాన్ని కనుక మీరు పఠించినట్లయితే అఖండ రాజయోగంతో పాటు అదృష్టం, ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి ఈ 3 రాసుల వారు తప్పకుండా ఈ నియమాలను పాటించండి. ఇక ఈ 3 రాసులు మినహాయించి మిగిలిన రాసుల వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా మీకు ఏదైతే ఈ రాశి వల్ల ఏ చిన్న పరిణామాలు జరగబోతున్నాయో, అంటే మీకు కొంచెం గ్రహాలలో వ్యతిరేకపు స్థితి, జాతకంలో కొంచెం మీకు చిన్న అంటే నష్టాలు జరగటం ఇటువంటివి కలగబోతున్నాయి. కాబట్టి మీరు ఏ మాత్రం కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క గ్రహణ సమయంలో మాత్రం మీరు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఎంత మన భారతదేశంలో లేకపోయినప్పటికీ కూడాను మీరు ఆగస్టు 13వ తారీఖు గుర్తుంచుకొని గురువారం రోజు మిగిలిన రాసుల వారు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి. శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి అభిషేకం చేసుకుంటే చేసుకోండి మీ చేతులతోటి. ఒకవేళ మీకు వీలు కుదరని పక్షంలో ఖచ్చితంగా శివలింగాన్ని దర్శించుకొని అక్కడ కాసేపు కూర్చొని ఆ విభూదిని నుదుటిన పెట్టుకొని మాకు ఈ గ్రహణం కారణంగా వచ్చేటువంటి దోషాలు ఏవి కూడా మాకు కలగకుండా చూడు శివయ్య అని చెప్పి నమస్కరించుకొని చక్కగా అక్కడి
ఇక్కడి నుంచి వచ్చేసేయండి. తరువాత మీకు కుదిరినట్లయితే కనుక ఎవరికైనా కానీ చెప్పులు కానీ గొడుగు కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చెప్పులు గొడుగు దానం చేయడం వల్ల గ్రహణం తాలూకా నుంచి వచ్చే ఆ యొక్క నష్టం ఏదైతే ఉందో అది మీకు కలగకుండా మీకు కూడా అదృష్ట యోగం అయితే కలుగుతుందన్నమాట. కాబట్టి మిగిలిన రాసుల వారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదండి. మరి ఆగస్టు 12 మనకి అతి పెద్ద సూర్యగ్రహణం సంభవించడం, పైగా అమావాస్య కూడా కలిసి రావడం చేత మీరు లక్ష్మీనారాయణులకు కూడా విశేషంగా పూజ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీదేవి అయి నమః అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన లైఫ్ పరిహార్ ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.